బ్రదర్ సిరాజ్ గారు ముస్లింలకు ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీ ముస్లిమే ఒక జ్యూస్ పాయింట్లో ఆయన జ్యూస్లో మూత్రం పోసి కస్టమర్లకు అమ్ముతున్నాడు. ఈ విషయంలో మీరు ఎందుకు అతన్ని ఖండించడం లేదు, ఎందుకు వీడియో తయారు చేయడం లేదు? మీరు కేవలం ముస్లింల పక్షపాతిగా వీడియోలు తయారు చేస్తూ ఉంటారని ఒక హిందూ సోదరుడు ప్రశ్నిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లోని బార్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్ అమీర్ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతడు జ్యూస్లో మానవ మూత్రం యూరిన్ కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజలు ఆమీర్ ఖాన్ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమీర్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసే 15 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై గాజియాబాద్ ఏసీపీ భాస్కర్ వర్మ స్పందించారు. ఆమీర్ ఖాన్ అనే వ్యక్తి తన జ్యూస్ పాయింట్లో పండ్ల రసాల్లో మానవమూత్రం కలిపి అమ్ముతున్నారని ఫిర్యాదు అందిందని తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మూత్రంతో నిండిన పెద్ద సీసా లభించిందని వెల్లడించారు. దానిని టెస్టులకు పంపామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి విచారణ చేపట్టామని కూడా వాళ్ళు తెలియజేశారు. అయితే మూత్రంతో నిండిన సీసా గురించి యజమానిని ప్రశ్నించినా అతడి నుంచి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అన్నారు. తప్పు జరిగినట్లు తేలితే జ్యూస్ షాప్ యజమాని ఆమీర్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ భాస్కర్ వర్మ ఈ విషయాన్ని తెలిపారు. ఈ దాడి జరిగిన వీడియోను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయిపోయింది. అయితే ఈ ఘటన ఒకవేళ వాస్తవం అయితే ఏ ముస్లిం కూడా ఈ విషయాన్ని సమర్థించడు, పైగా ఖండిస్తాడు. ఇది వినడానికి చాలా అసహ్యకరంగా ఉన్నటువంటి చర్య. ఇలాంటి వ్యక్తుల్ని తీవ్రంగా ఖండించాలి ఒకవేళ నేరం రుజువైనట్లయితే. అయినప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో దీనికి మతం రంగు పూసి చూడండి జిహాదీలు ఏం చేస్తున్నారో, ఇది ఫుడ్ జిహాద్, ముస్లిం షాపుల వద్ద ఏం కొనకూడదు అంటూ వివిధ రకాలుగా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మునుపటిలాగే చేస్తూనే ఉన్నారు. ఈ న్యూస్ని ఆధారంగా చేసుకొని ఒకడు ఇలా అంటున్నాడు, ప్రతి ఒక్క హిందూ గుర్తు పెట్టుకోవాలి, ముస్లిం ఏదైనా వ్యాపారాలు చేస్తున్నారంటే ఆ షాప్లోకి హిందువులు వెళ్ళడం బంద్ కావాలి. మరొకడు అంటున్నాడు, హిందువులు మేలుకోవాలి, ఇంకా హిందువుల దగ్గరే వ్యాపారం చేయాలి, మేలుకో హిందూ అని పోస్ట్ పెడతాడు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విధంగా విద్వేషాలు రేపే మాటలు చెప్పేవారు గతంలో జరిగిన సంఘటనలు వారికి గుర్తు రావా అని నేను అడుగుతున్నాను. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో స్ట్రీట్ వెండర్ 60 ఏళ్ల అక్రుల్ సహాని తన మూత్రాన్ని నీటిలో కలిపాడు. ఆ తర్వాత ఓ మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పడుతుండగా ఒక వ్యక్తి అక్కడకు రాగానే ఆ మగ్గులోని మూత్రం పానీపూరి రసంలో కలిపాడు. ఈ వీడియోని ఎవరో చాటుగా తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ఈ వీడియో ఆహార శాఖ అధికారులకు కూడా చేరింది. వెంటనే అధికారులు స్పందించి సదరు స్ట్రీట్ వెండర్ అయిన పానీపూరి బండి నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం మీకు గుర్తు రాలేదా? అంతెందుకండి, వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ కూడలిలో రోజు ఐస్ క్రీంలు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే ఐస్ క్రీం బండి వద్ద హస్త ప్రయోగం చేసి తన వీర్యాన్ని మూత్రాన్ని ఐస్ క్రీంలో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎస్ఐ మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఉంది, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. మరి మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, గతంలో నువ్వు ఎందుకు ఈ వీడియో చేయలేదని. చేసినోడు హిందూ కాబట్టి, ముస్లింలను రెచ్చగొట్టే పని నేను చేయను కాబట్టి ఈ వీడియో చేయలేదు. ఇది నా సంస్కారం. నేను మతాన్ని చూడను, మానవత్వాన్ని చూస్తాను. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేను వెంటనే స్పందిస్తూ ఒక వీడియో తయారు చేస్తాను. కొన్ని సందర్భాల్లో నేను బిజీ స్కెడ్యూల్లో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో నేను వీడియోలు చేయనేమో, కానీ నేరస్తుడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడని నేను వీడియోలు తయారు చేయను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ముస్లింగా ఉన్నవాడు ఒకడు జ్యూస్లో మూత్రం కలిపాడు, మరొక హిందూగా ఉన్నవాడు పానీపూరిలో మూత్రం కలిపాడు, అలాగే మరొక హిందూగా ఉన్నవాడు ఏకంగా ఐస్ క్రీంలో తన వీర్యాన్ని బహిరంగంగా కలిపాడు. ఇలా మతాలను బట్టి నేరస్తుల్ని విభజించుకుంటూ పోయినట్లయితే ఇక మన భారతదేశంలో అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి నేను ముందు నుండి చెప్తున్నాను, నేరస్తుని నేరస్తుడిగా చూడండి, మతానికి అంటగట్టకండి. ఈ విధంగా మన భారతదేశంలో నేరస్తుని మతాన్ని బట్టి విభజించుకుంటూ పోయినట్లయితే ఇక మన భారతదేశంలో అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి మంచి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా అన్ని మతాల్లో ఉంటారు. కాబట్టి ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం సంస్కరించాలి తప్ప ఆ వ్యక్తి ఏ మతానికి చెందినవాడు అని చూసి వీడియోలు ఎప్పుడు మనం తయారు చేయకూడదు. కాబట్టి ఒక హిందూగా ఏ వ్యక్తి అయితే ఐస్ క్రీంలో వీర్యం కలిపాడో ఆ వీడియో నేను తయారు చేయలేదు, కావాలంటే నా వీడియోస్ మీరు చెక్ చేయండి.
అలాగే మరో వ్యక్తి పానీపూరిలో హిందూగా ఉండి ఆ వ్యక్తి ఏం చేశాడు, మూత్రం కలిపాడు. ఆ వీడియో కూడా నేను తయారు చేయలేదు. మరి ఈ వీడియో ఎందుకు తయారు చేసావు బాబు అంటే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను గతంలో జరిగినటువంటి ఈ వీడియోలను కూడా మీ ముందు తీసుకురావాలని నేను అనుకున్నాను కాబట్టి వీడియో తయారు చేశాను. కాబట్టి సోదరులారా, మీ మతాన్ని మీరు ఆచరించండి, ఇతర మతాల పట్ల ఒక మంచి భావన కలిగి ఉండండి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.